అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయటం, అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా యూజ్ చేయటం అనేది పరిపాటి అయిపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ లేకుండా ఉండడం అనేది చాలా గగనం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫోన్స్ నుంచి వెలువడే ఈ రేడియేషన్తో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఇంతకు ముందు వరకు అనుకుంటూ ఉండేవారు, భయపడేవారు కూడా. కానీ రీసెంట్గా WHO ఈ రేడియేషన్స్ ఏదైతే ఫోన్ నుంచి వస్తున్నాయి, ఈ రేడియేషన్స్కి బ్రెయిన్ క్యాన్సర్కి అసలు సంబంధమే లేదు, దాని నుంచి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. కానీ కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇది కొట్టిపడేయటానికి వీలు లేదు అని చెప్తున్నాయి. ఇంతకీ ఏది నిజం? ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మొత్తానికి ఒక వివాదం అయితే ఒకటి నడుస్తుంది. సో WHO అయితే మాత్రం ఖచ్చితంగా తేల్చిపడేసింది, అసలు ఈ ఫోన్స్ నుంచి వచ్చే ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని చెప్తుంది. కానీ ఐరాక్ మాత్రం దీన్ని అసలు కొట్టిపడేయడానికి అవకాశమే లేదు అని చెప్తుంది. ఇందుకే నిజంగానే అసలు ఈ రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటారా? ఇది రెండు కూడా వేరు వేరు సంస్థలు. మీరు చెప్పినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మొన్న వచ్చిన స్టడీకి ముందు ఏదైతే మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అసలు చాలా సార్లు ఏమిటంటే ముఖ్యంగా చెవు దగ్గర పెట్టుకొని బాగా సంవత్సరాలు వాడుతూ ఉండి, ఎక్కువసేపు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండి, ఎక్కువ సౌండ్లో కూడా వింటే వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది అందులో ఈ మెదడు లోపల 12 జతల నరాలు ఉంటాయి. సృష్టికర్త ఒక్కొక్క నరం ఒక్కొక్క పని కోసం ఇచ్చాడు. ఈ 8వ నంబర్ నరం అనేది చెవులో వినికిడి కోసం ఉపయోగపడుతుంది. ఆ నరం మీద ట్యూమర్లు వస్తున్నాయని కూడా కొంతమంది చెప్పడం, దానికోసం కేసు రిపోర్ట్లు సైన్స్లో రావడం జరిగింది. అందువల్ల బ్రెయిన్లో ట్యూమర్లు రావడానికి ఆస్కారం ఉందని మొన్నటి వరకు, అంటే ఈ పరిశోధన వచ్చింది మంగళవారం నాడు, అంతవరకు అభిప్రాయం ఉంది ప్రజలు. ఇప్పుడు ఈ స్టడీ గొప్పతనం ఏంటి డాక్టర్ గారు మీరు అడగండి. ఈ స్టడీ అనేది చాలా గొప్పగా 28 సంవత్సరాలకి కష్ట నష్టాలు కోర్చి చేసిన గొప్ప స్టడీ. అంటే ఈ ఫోన్లు వాడద్దు, సెల్ ఫోన్లు వాడద్దు, ల్యాండ్ లైన్స్ మీరు యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్ అని అప్పుడు సజెషన్స్ లేదు. అప్పుడు ఇచ్చేవాళ్ళు ల్యాండ్ లైన్ వాడండి, ఫోన్ వాడినా కానీ లౌడ్ స్పీకర్ పెట్టండి, లేదంటే ఏది ఈ చెవులు ఇది పెట్టుకుని ఇయర్ ఫోన్స్ వాడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టడీ అసలు ల్యాండ్ లైన్ మీద లేనే లేదు. ఈ స్టడీ అంతా కూడా ఒకటి మొబైల్ ఫోన్ కానీ, మొబైల్ ఫోన్ కోసం వచ్చేటువంటి టవర్స్ అని ఉంటాయి అవి కానీ, ట్రాన్స్మిటర్స్ కానీ, లేకపోతే అమెరికా లేకపోతే ఇంగ్లాండ్ దేశాల్లో ఒక సంస్కృతి ఉంది, బేబీ మానిటర్స్ అట. అంటే తల్లిదండ్రులు ఎక్కడో పనిలో ఉన్నారనుకోండి, ఇద్దరును, ఆ పాప ఎక్కడో ఒక కేర్ టేకర్ సంరక్షణలో ఉన్నారు, సరిగ్గా చూసుకుంటుందా లేదా, బేబీ పాలు ఇస్తుందా లేదా, ఏడుస్తుందా లేదా చూడాలంటే ఆ మానిటర్ ద్వారా ఆ బేబీ ఏడుస్తుంటే సౌండ్ అక్కడ వినపడుతుందట. ఈ సంస్కృతి 2 దేశాలు ఆల్రెడీ ఉంది. టెక్నాలజీ చాలా పెరిగిన దేశాలు కదండి, ఇంకా భారతదేశం ఇంకా రాలేదు ప్రస్తుతానికి. వీటన్నిటి వల్ల కూడా రేడియేషన్ వస్తుంది. వచ్చే రేడియేషన్ అన్నది ఏది రేడియో ఫ్రీక్వెన్సీ, దానివల్ల రావచ్చును అని చెప్పిన దాని మీద వీళ్ళు ఏం చేశారంటే 1996 నుంచి దగ్గర ఇప్పుడు వరకు ఒక స్టడీ చేశారు. 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెద్ద స్టడీ. ఆ స్టడీ 10 దేశాలకు సంబంధించింది. 13 నిపుణులు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. 63 స్టడీస్, అంటే వేరు వేరు స్టడీస్ని ఇంక్లూడ్ చేసి దానిలో నికరం ఇది ఏం తేల్చారంటే మొబైల్ ఫోన్ వల్ల ప్రస్తుతానికి దానికి సమాచారాన్ని బట్టి బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ, అదే కాకుండా హెడ్ అండ్ నెక్ అంటారండి. ఇది హెడ్ అంటే ఇది నెక్. నెక్లో సెలవరీ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇక్కడ ఏది లాలాజలం ఊరేటువంటి ఒక సెలవరీ గ్లాండ్ అని, దాని నుంచి క్యాన్సర్ కానీ, బ్రెయిన్ లోపల ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథి నుంచి ట్యూమర్స్ కానీ, ఇలాంటివి ఏవి కూడా రావడానికి ఆస్కారం లేదని వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైతే మనం ఇప్పటివరకు ఉన్న ఆలోచన ఏదైతే ఉందో బ్రెయిన్లో ట్యూమర్ అనేది లేదు అని. అయితే మీరు చెప్పిన రెండో సంస్థ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా పాసిబుల్లీ ప్రీ క్యాన్సరస్, ఇంకా క్యాన్సర్ వచ్చేదానికి తీసిపడేయలేము, పూర్తిగా నిర్ద్వందంగా చెప్పలేము అని వాళ్ళు కేటగిరీ ఇస్తారట. కేటగిరీ 2B అని పెట్టారు వాళ్ళు. ఇంకా ఒక రిస్క్ ఛాన్స్ అవకాశం అయితే ఉంది సుమా, ప్రమాదం పొంచి ఉంది సుమా అని. ఇది సైన్స్. నేనేం చెప్తానంటే సైన్స్ నిరంతర ప్రవాహం లాంటిది, నిరంతర ప్రగతి. ఉదాహరణకి WHO అనుకోండి, పాతకాలంలో ట్యూమర్ వస్తుందేమో అని అందరూ భయపెట్టిన రోజులు ఉన్నాయి.
అవును. ఎంతమంది తల్లిదండ్రులు అబ్బాయి నువ్వు ఎక్కువసేపు వాడుతున్నావు దూరం పెట్టి మాట్లాడి ఇలాగ చెప్పిన ఆ. రోజులు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు మరి అదే సంస్థకు ఉన్న సమాచారం లేటెస్ట్ 2024 ఉమ్, సెప్టెంబర్లో వచ్చిన సమాచారం బట్టి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఉమ్, అంతే ఇప్పుడు ఇదే అప్పుడు ఎప్పుడో మేము చెప్పాము తాతల నాడు అనుకోండి, ఇప్పుడు అదే జరగాలని లేదు. ఉమ్. కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారాన్ని బట్టి డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి స్టడీస్, ఒక ముఖ్యమైన స్టడీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అందులో ఇది ఇంటర్నేషనల్ మొబైల్లో ఎన్విరాన్మెంట్. కూడా ఇప్పుడు ఈ 4G నుంచి 5G కి కూడా ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది కదా, దీని వల్ల కూడా ఇంకా రేడియేషన్ ఎక్కువ పెరుగుతుంది. దీని మూలంగా మన ఈ జంతు జీవజాలమే కాకుండా మనుషులు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని తీసుకురాకూడదనే ప్రతిపాదన కూడా నడిచింది కదా. ఇక్కడ ఏమిటంటే మనం ఒక క్లారిటీ ఉండాలి. ఉమ్, ఈ స్టడీ ఒక దీని మీద బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉందా లేదా, yes. ఎక్కడ కూడా ఈ వాడకం వల్ల 5G అన్న సరే మామూలుగా మొబైల్ ఫోన్ వాడకం వల్ల బ్రెయిన్ మీద దాని దుష్ప్రభావాలు లేవు అని చెప్పలేదు సుమండి. ఉమ్, అది మనం మాట్లాడదాం తర్వాత. బ్రెయిన్ ట్యూమర్ లాంటివి ఉన్నాయా లేదా, అది Okay. ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు దుష్ప్రభావాలు అనుకోండి, ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక్క పక్క నుంచి ఏదైతే మన అంటే ఇప్పుడు లేవు అని చెప్పగానే అందరూ విచ్చలుడిగా ఓకే దీని వల్ల ఏమీ ప్రాబ్లం లేదంట, మనం వాడుకోవచ్చు ఫ్రీగా అని లేదు, ఒక అందుకని ఈ భావన మాట కూడా చేస్తుంటే. చెప్పాల్సి వస్తుంది. Yes, yes. ఇప్పుడు ఎక్కువ మొబైల్ వాడడం వల్ల వాళ్ళు నిస్తేజులు అయిపోతున్నారు, వాళ్ళ పనితనం కుట్టిపడిపోతుంది, బ్రెయిన్ తాలూకు ఎబిలిటీ బ్లంట్ అయిపోతూ ఉంది, కాన్సన్ట్రేషన్ తక్కువైపోతూ ఉంటుంది, ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ లేదు. ఇంతకుముందు మ్యాథమెటిక్స్ పజిల్స్ అన్ని ఎక్కడ ఐఐటి చేసిన వ్యక్తి తర్వాత విలేసరికి ఇంకా దానిలో ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయి పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది. చిన్నపిల్లలు అయితే సరే చిన్నపిల్లలు స్వీడన్ దేశమే తీసుకోండి, ఒక చట్టం వచ్చిందండి 1 వీక్ క్రితం. 2 సంవత్సరాల క్రితం ఉండేటువంటి టాడ్లర్ చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్ చూపించడం కానీ టీవీ చూపించడం కానీ నేరం. ఇది తల్లిదండ్రుల బాధ్యత. చూసారా, ఫ్రాన్స్ ఒక పక్కకు ఫ్రాన్స్ మొన్న ఇది ఈ ఏదైతే మొబైల్ ఫోన్ గురించి వచ్చిన రోజు నాడే వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళు, 11 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఏదైతే మిడిల్ స్కూల్కి వెళ్తారు, ఆ సంఖ్య ఫ్రాన్స్లో 50,000 ఉందట. వీళ్ళు మొబైల్ తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళినా బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, క్లాస్ టైంలో వాడకూడదు, అది వాడకుండా చూసే బాధ్యత టీచర్లది అని. ఎందుకు అంటే వాళ్ళ హింసా ప్రవృత్తి పెరిగిపోతూ ఉంది. ఆ దేశాల్లో మామూలుగా యూరోప్ అంటే హాయిగా పీస్ఫుల్గా ఉండే దేశాలు ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆ హింసా ప్రవృత్తి రావడానికి కోపం తాపం, పెద్దల మీద మర్యాద లేకపోవడం, అదే కాకుండా ఇప్పుడు మెసేజ్ ఏదో వచ్చిందంటే ఏదన్నా ఒక వైలెంట్ ఇమేజ్ వచ్చిందంటే ఇంకోళ్ళు ఫార్వర్డ్ చేయడం ఆటోమేటిక్గా. దీనివలన లేనిపోయిన ఇబ్బందులు వస్తున్నాయి. ఏదో ఒక ఇమేజ్ నిజమేంతో మనకు తెలియదు, ఫేక్ అది, ఎక్కడ ఇంకో ప్రాంతంలో అల్లర్లు, ఇవన్నీ జరుగుతున్న దానికోసం. ఇది ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లోనే ఇది ఎక్కువ, ఆ విచక్షణ జ్ఞానం తక్కువ. అందువల్ల మొబైల్ ఫోన్ ఆ టైంలో ఇవ్వకూడదని పెట్టారు. అయితే ఒక గొప్ప అవసరం ఉండేటువంటి సమాచార వ్యవస్థ ఇది. ఈ రోజున ఎక్కడో హైదరాబాద్లో ఉండి అమెరికాలో వాళ్ళ పిల్లలతో మాట్లాడాలంటే ఒక్క 2 నిమిషాలే పట్టింది. ఇంతకుముందు ఎక్కడో ఒక మొబైల్ దీనికోసం టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి పాతకాలంలో మా వయసు వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేసి నంబరు నమోదు చేసుకొని మన నంబర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిన సమయం. ఇప్పుడు వర్షం పడుతున్నా చలికాలంలో కూడా ఇంటి దగ్గర నుంచి చేసేటువంటి గొప్ప వ్యవస్థ అది. అంటే దేనికైనా ప్రతిదానికి మంచి చెడు నాణ్యంకు 2 వైపులు నాణ్యానికి 2 వైపులు ఉండేటట్టుగానే ఇబ్బందులు ఉన్నాయి. అదే కాకుండా ఇంకొక స్టడీ వచ్చింది జపాన్ నుంచి. ఆ స్టడీ అసలు వింటే భయం వేస్తుంది. యువర్ స్మార్ట్ ఫోన్ ఈజ్ ఫ్రైయింగ్ యువర్ బ్రెయిన్. అంటే మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్ మీ బ్రెయిన్ని ఫ్రై చేసి పెడుతుంది. అంటే ఫ్రైయింగ్ అన్న మాట ఇది నిజం కాకపోయినా ఏమిటి, ఎంత మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటే బ్రెయిన్ లోపల ఒక ద్రావకం ఉంటుందండి, డోపమైన్ అని. హ్యాపీ ఆ ద్రావకం ఏదైతే పెరిగిపోయి దానిలో మెదడు మీద ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే కిట్టింగ్ ఆఫ్ డోపమైన్ అని. అదే కాకుండా స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతాయి. ఏమవుతుంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ కొత్త చాలా ఎక్కువైందండి. పాతకాలంలో కూడా అంతే. అసలు ఇంకా ముందు వెళ్ళేటట్టయితే ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నారు, వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఏం చెప్పారండి, హాయిగా అమ్మాయి నువ్వు శుభ్రంగా ప్రశాంతంగా ఉండు, మంచి అబ్బాయినో అమ్మాయినో కంటావు, ఒకవేళ నీకు నమ్మకం ఇష్టంగానే ఉంటే రామాయణం మహాభారతం చదువుకోండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటే. అదే కాకుండా వాళ్ళు ఇంకొక కూడా స్టడీ కూడా చేశారు. ఏమిటంటే మొబైల్ ఫోన్ వాడడం వల్ల బ్రెయిన్ మీద మామూలు ఇబ్బందులు లేవు అని కాదు. దాని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అదేది న్యూరో సైన్స్ శాస్త్రంలో కాగ్నిటివ్ డిక్లైన్, పనితనం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఎవరైనా కలిసి ఉండడం అంతా ఏకాక అయిపోతున్నారండి వాళ్ళు. వాళ్ళ మొబైలు అంటే ప్రపంచం వాళ్ళకి ఆ రూము ఆ మొబైలే.
మిగతా వాళ్ళతో ఆడుకోవడం కానీ ఇప్పుడు ప్రపంచం అంతా అరచేతుల్లోనే ఉంది అరచేతిలో కదా. ఉందండి. అదే కాకుండా వాళ్ళు ఎంతమంది పిల్లలు మీరు చూస్తున్నారు, ఊబకాయం ఎంత ఎక్కువ పెరిగిపోయిందండి. ఒక కారణం జంక్ ఫుడ్ అన్నట్టయితే దాంతో ఈక్వల్ కారణం అన్నది ఇది ఒకటి. అమెరికాలో ఒక సర్జన్ జనరల్ ఒక ఉన్నారు, డాక్టర్ మూర్తి అని. ఆయన ఒక చట్టం తీసుకురాబోతున్నాడు సెనేట్లో. ఏదైతే ఉందో స్మోకింగ్ కోసం లేదా ఆల్కహాల్ కోసం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అని ఏదైతే ఒక లేబుల్ వస్తూ ఉంటుందో, సోషల్ మీడియా వాడే ముందు, ఓపెన్ చేసే ముందు ఒక ఇది రావాలి లేబుల్. ఏమని? మొబైల్ యూసేజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. దానికి కారణం కూడా చెప్పాడు. 61 ఆ ప్రాంతంలో స్మోకింగ్ చేసేటువంటి అమెరికా వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉండేదట. ఎప్పుడైతే ఈ లేబుల్స్ రావడం వల్ల కొంతమంది అనుకోవచ్చు ఇవన్నీ వేస్తే మాత్రం మానేస్తారని, ఉంటుంది దాని ప్రభావం. తర్వాత ఈ మధ్యకాలంలో దాని సంఖ్య దగ్గర 54% తగ్గిపోయిందట. అంటే ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో కొంత పనిచేస్తూ ఉన్నాయి. స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెద్ద ఇప్పుడు ఈ సిగరెట్ల తయారీ కంపెనీలో వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఐటీసీ లాంటి గొప్ప సంస్థ వాళ్ళు. ఇంకా సిగరెట్లు కానీ ప్రజలు వాడరు అంటే ఏమిటి? ప్రజలకు కానీ ఒక సమాచారం, ఆరోగ్య సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేటట్టయితే దాని ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఎలాంటి ఏదైతే మనం 2047కి ఒక 3 ట్రిలియన్ల ఎకానమీ అనే ఎక్స్పెక్టేషన్. కొన్ని సంవత్సరాల్లోనే మనం ఎంతవరకు అంటే 3వ దీనికి ఎకానమీ నంబర్ 3. మరి అవన్నీ చేయాలంటే ఈ యువత ముఖ్యంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి షార్ప్నెస్ ఉంటే కదండి. ఇప్పుడు ఎక్కడన్నా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ భారతదేశం తాలూకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే ఆ తరం వాళ్ళు. ఇప్పుడు ఈ తరం వాళ్ళు కానీ కంటిన్యూస్గా మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటే ఎంత ఇబ్బంది వస్తుందో అది అందరూ ఆలోచించాలి. దానికి భారతదేశం కూడా కొంతవరకు ఏదైనా చిన్న చట్టం అన్నది కాకపోయినా కానీ డెఫినెట్గా దానికి ఆలోచన చేసి ఒక ఫ్రాన్స్ మోడల్లో, ఒక స్వీడన్ మోడల్లో మనం కూడా చైనాలో అయితే అసలు చట్టం అది, తల్లిదండ్రుల మీద దానికి బాధ్యతలు అవుతారట. సో అలాంటి చేసేటువంటి సమాచారం ఎందుకు? ప్రపంచంలో టోటల్గా 17 బిలియన్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయి ప్రపంచంలో. భారతదేశంలో దగ్గర 2 బిలియన్లు ఉన్నాయట. ఇంకా సంఖ్య పెరిగిపోతుంది. 2025 కల్లా ఇంకా సంఖ్య డబుల్ అయిపోద్దట. అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు సబ్స్క్రైబర్ జనాభాతో ప్రపంచంలోని జనాభాతో చూసుకుంటే సబ్స్క్రైబర్ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే ప్రతి వాళ్ళు 2-3 ఫోన్లు తీసుకుంటున్నారు. కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 ఫోన్లు, 5 ఫోన్లు కూడా ఉండొచ్చు. ఇలాగా జరుగుతున్న సమయంలో దాని తాలూకా దుష్ప్రభావం క్యాన్సర్కు సంబంధించి మళ్ళీ చెప్తున్నా, ప్రస్తుతానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా సమాచారం ఏంటంటే మెదడులో వచ్చేటువంటి క్యాన్సర్కి మొబైల్ ఫోన్ వాడకం వల్ల లేదు. నిజానికి మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో ఈ రేడియేషన్ కొంత గొప్ప మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నామండి. తెల్లవారులే సాయంకాలం వరకు సూర్యుడు అక్కడే ఉన్నాడు, వాతావరణం ఉంది, అట్మాస్ఫియర్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్, సూర్యుడి నుంచి వచ్చేది ఇంకా దూరంగా ఉన్నాడు మహానుభావుడు, కానీ దాని నుంచి అల్ట్రాసౌండ్ రేస్ చాలా ప్రమాదం. ఈ స్పేస్కి వెళ్ళేటప్పుడు ఉండే ప్రమాదం దాని నుంచే. కాబట్టి అలాంటి వాటికి మనం ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాం. కాబట్టి ఇది దానికంటే పెద్ద ఎక్కువేం కాదు. ఇంకొక మాట ఏమిటి? ఇప్పుడు ల్యాప్టాప్ లేకపోతే ఏదైతే ఐప్యాడ్, ఈ టీవీ, వీటి నుంచి వచ్చే రేడియేషన్ కన్నా మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ ఎక్కువే. అంటే కొంచెం ఎక్కువ మోతాదు. అయినా క్యాన్సర్ ట్యూమర్ వచ్చేటువంటి అంతకు లేదు. అయితే దగ్గర తలకు పెట్టుకొని దగ్గరలో మాట్లాడడం, గంట కొలది మాట్లాడడం, లాంగ్ కాల్స్, దూరం డిస్టెన్స్ మాట్లాడడం, ఎక్కడో ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, ఇలాంటివి అంత మంచిది కాదేమో అని హెచ్చరికలు దానికి సంబంధించినటువంటి మన భారత ప్రభుత్వం చేయాల్సిన అవసరం అయితే ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మొత్తానికి WHO ఇచ్చిన పరిశోధన ప్రకారం తేల్చి చెప్పిన విషయం ఏంటి అంటే కేవలం మొబైల్ ఫోన్స్ వాడకం ద్వారా వచ్చినటువంటి రేడియేషన్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ బ్రెయిన్ క్యాన్సర్లు, మెడ మీద వచ్చిన క్యాన్సర్లకి లేదు అని, కానీ నర్వ్స్ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్ గా. ఆ విషయంలో మాత్రం కేర్ తీసుకోవాలి. అదే కాకుండా ఇంకొక మాట, ఇప్పుడు ప్రస్తుతానికి ఏది 1-2 లాగా, బాహుబలి 1-2 లాగా వీళ్ళు ఇంకో స్టడీ చేయబోతున్నారు. ఆ స్టడీ దేనికి? ఈ మెడలోన వీటిలో వచ్చే నాన్ హాడ్జికిన్స్ లింఫోమా, లుకీమియా, బ్లడ్ క్యాన్సరు, ఈ లింఫ్ గ్లాండ్స్ వచ్చే క్యాన్సరు, దానికి అంటే రేర్ అవి, దానితో ఏమన్నా రేడియేషన్ తాలూకు ఎఫెక్ట్ ఉందా అని సెకండ్ స్టెప్ దీంట్లోని. ఇదే శాస్త్రవేత్తలు, ఈ శాస్త్రవేత్తలు ఒక ఆయన ఆస్ట్రేలియా నుంచి, రెండో ఆయన న్యూజిలాండ్ నుంచి, వాళ్ళు ఇంకొక స్టడీ చేయబోతున్నారు. సో ఆ స్టడీ తాలూకు వివరాలు కూడా మనం దగ్గరలో చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్.